ఖైరతాబాద్ గణేష్ దగ్గర మా కరెస్పాండెంట్ కూడా ఉన్నారు ఎన్టీఆర్ మార్గ్లో లక్కీ మా కరెస్పాండెంట్. ఒకసారి మాట్లాడదాం. లక్కీ, పూర్తి డీటెయిల్స్ ఏంటి, అక్కడ ఏ విధంగా ఉంది, హడావిడి ఏ విధంగా ఉంది, చివరి పూజ కూడా అక్కడ ఖైరతాబాద్ గణేశుడికి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఎంతసేపట్లో నిమజ్జన కార్యక్రమం ఉండే అవకాశం ఉంది? థ్యాంక్ యూ పవన్. సో ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర అయితే సందడి వాతావరణం నెలకొందనే చెప్పొచ్చు. చూస్తున్నారా, మా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఇక్కడ అందరూ చూసే వాళ్ళు, ప్రేక్షకులు కూడా, అలాగే వీక్షకులు, భక్తులు అందరూ కూడా ఒక చోట చేరుకొని చక్కగా, అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో సందడిగా ఉత్సాహంగా జరుగుతుంది అన్నమాట. సో కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడదాం. కొంతమంది భక్తులు ఉన్నారు, రెగ్యులర్ గా ఈ శోభాయాత్రలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మీ పేరు? నా పేరు నరేంద్ర యాదవ్. నేను ఆనంద్ నగర్ కాలనీ నుంచి వచ్చాను. గత 42 సంవత్సరాలు నా వయసు. గత 40 సంవత్సరాల నుంచి ఈ వినాయకుడి మండపం దగ్గర వచ్చి నా వంతు ఉడతభక్తిగా సేవా కార్యక్రమంలో పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుని విసర్జన అయ్యేంత వరకు ఉండి గణేష్ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరుతాను. ఓకే, సో ఇక్కడ అసలు మన సౌత్ ఇండియన్సే కాదు, ఇక్కడ ఫారినర్స్ కూడా, అంటే శోభాయాత్రలో వాళ్ళు కూడా జాయిన్ అయ్యి ఇంత చక్కగా సెలబ్రేట్ చేస్తున్నారంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. సో మాట్లాడదాం మనం. వన్ ఆఫ్ ద ఫారినర్ ఉన్నారు. మీ పేరు? వాట్స్ యువర్ నేమ్? My name is Tariq. Tariq. Yes. So how you feeling about this Shobha Yatra, and is it your first visit? So I am living here for 15 years, so it's my 15th time. And it's always a blessing to be there to see the big Khairataba Ganesha go to take his bath. It's a very unique moment in the festival. You don't want to miss it. And you want to be there, you want to see it in real, because it's a unique spectacle. You will never see that anywhere else in the world. Wonderful. Can you just say Jai Bolo Ganesh Maharaj ki? Jai Bolo Ganesh Maharaj ki! సో చూస్తున్నారు కదా వారి మాటల్లో ఆనందం, అసలు ఎంతో చక్కగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇట్స్ బీన్ 15 years. హీస్ లైక్ కంటిన్యూగా ఆయన ఈ శోభా యాత్రలో పార్టిసిపేట్ చేయడం కానీ, గణపతికి అంటే 11 రోజులు పూజలు ఉంటాయి కదా, అక్కడ కూడా పార్టిసిపేట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. సో ఇట్స్ బీన్ 15 years. యూ నెవర్ మిస్డ్ ఇట్? The only time I have missed is when I was in foreign for business, but the rest I will arrange my entire year schedule to be there for the 10 days. I will go to see every pandal, I will go to see every Ganesh. I will come 1 month previous to see the starting. Sometimes I even climb on the library that is back to just see it from the top. It's really special. I have a special relationship with the Ganesh of Khairataba. That has always been a blessing for me. How do you feel about the celebrations here in Hyderabad? I want to tell something from a very serious point of view, from a very serious note. I want to thank all the force of police and the GHMC to make us safe every year. I don't think anybody really realized the amount of hours and the energy they put to keep us safe and for everybody to enjoy the celebration. And from the bottom of my heart, I want to thank them. Wonderful, amazing words. Thank you so much. Jai Bolo Ganesh Maharaj ki. Jai Ganesh Maharaj ki. Jai. సో చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఇక్కడ వన్ ఆఫ్ ది వుడ్ యూ లైక్ టు టాక్? సో ఇక్కడ చాలా చక్కగా రెడీ అయ్యి అమ్మాయిలు కూడా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్, చిన్న పిల్లలు, పెద్దవారు అందరూ కూడా. అంటే ఈసారి అసలు ఎటువంటి హడావిడి కూడా లేదు, అంటే ఎటువంటి పోలీసు కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు. సో అందరూ కూడా ఆంక్షలతో చక్కగా సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ చూస్తున్నారా, గణేశుడు అంటే ఫైనల్ గా హారతి ఇచ్చారనమాట. హారతి తర్వాత ఇప్పుడు నిమజ్జనానికి రెడీ అయిపోతున్నారు, గంగమ్మ ఒడికి చేరుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. సో మొత్తానికి ఇక్కడ ఇప్పుడే జస్ట్ హారతి అయింది, పూజలు చేశారు, ఫైనల్ పూజ కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క క్రేన్ జర్మనీ టెక్నాలజీ తోటి వాడే క్రేన్, 42 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ డ్రైవర్. సో ఇది 80 టన్నుల వరకు, 800 టన్నుల వరకు మోయగలే. కాబట్టి శాంతియుతంగా ఈ యొక్క వినాయకుని నిమజ్జనంలో పాల్గొని మీ ఇళ్లలో మంచిగా చేరుకోవాలి, పెద్ద వినాయకుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడి ఎల్లవేళలా ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మాన్ని ప్రపంచం ఎల్లవేళలా అందరూ కూడా వంగి నమస్కరిస్తారు. కాబట్టి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి. ఎటువంటి ఆకతాయిలకు చోటునివ్వకుండా
మనకు పటిష్టమైన బందోబస్తు, వాటర్ వర్క్స్ కానీ సెవరేజ్ కానీ ప్రతి ఒక్క ఏర్పాట్లు చేశారు. అవన్నీ కూడా మనకు ఎంతో చక్కగా ఈ యొక్క గణేష్ మండపం దగ్గర చూస్తున్నాము. ఈ యొక్క మండపము ఎంతో ప్రఖ్యాతగాంచిన శంకరయ్య గారు మొదలుపెట్టారు. అదేవిధంగా మన బాలగంగాధర్ తిలక్ గారు ఒక హిందుత్వాన్ని ఒక తాటిపైకి తీసుకునే వచ్చే విధంగా మన హైందవులందరూ కూడా ఒక చోట కలిసి జై భారత్ మాతాకి జై అనే నిదానంను ముందుకు తీసుకొని వెళ్ళాలి. పూజలు అంటే ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయి, అసలు అంతా కూడా ఎలా ఉండింది? ఏర్పాట్లో ఎటువంటి లోపం లేదు. కాకపోతే జనాలు దూరం నుంచి దండం పెట్టుకోవాలి. అందరు కూడా కోఆపరేట్ చేస్తేనే ఇటువంటి పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సహకారంతో అయింది. నేను పెద్ద అని తారతమ్యాలు ఏం లేవు. వినాయకుడి దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినాయకుడి దగ్గర నేను పెద్ద చిన్న అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరి సహకారంతో ఈ యొక్క వినాయకుడు సాగరం వరకు వచ్చాడు. అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఓం